శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే సార్, మీ రైటింగ్లో రీప్లేస్మెంట్ లేని నటులు అని మెన్షన్ చేసి ఇద్దరిని రాశారు. అవునండి. ఎందుకు రాశారు? రీజన్ ఏంటి? ఎవరు వాళ్ళు? మన తెలుగు నటీనట వర్గంలో రీప్లేస్మెంట్ లేని నటులు ఇద్దరు ఉన్నారండి. ఒకటి ఎస్వి రంగారావు గారు. రామారావు గారు రావచ్చు, నాగేశ్వరరావు గారు రావచ్చు, కృష్ణ శోభన్ బాబు, సావిత్రి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా రావచ్చు ఏమో, కానీ ఓకే, ఎస్వి రంగారావు గారు లాంటి నటుడు మాత్రం మనకి రాడండి మళ్ళీ. అది నేను చెప్పటమే కాదు, ఒకసారి గుమ్మడి గారు అన్నారు ఎస్వి రంగారావు గారి గురించి, ఎస్వి రంగారావు గారు తెలుగులో నటుడు అవటం మన అదృష్టం, ఆయన దురదృష్టం అన్నాడు. అంటే ఎస్వి రంగారావు గారు ఇంకా ఏదైనా లాంగ్వేజ్లో, హిందీలో కానీ వేరే భాషలో కానీ ఆయన నటుడైతే ఆయన ఇంకా ఎదిగేవాడు. ఒకవేళ ఇంగ్లీష్ బాగా వచ్చు ఎస్వి రంగారావు గారికి. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో కాకినాడలో, ఆ క్లబ్లో అక్కడ షేక్స్పియర్ నాటకాలు అవి వేశాడు. షైలాక్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా పోషించేవాడు. అసలు పాతాళ భైరవిలో ఎస్వి రంగారావు గారు నేపాళ మాంత్రికుడిలాగా రామారావు గారికి ఎంత పేరు వచ్చిందో, ఆ సినిమాతో ఎంత మార్కెట్ పెరిగిందో, అలాగే నేపాళ మాంత్రికుడు క్యారెక్టర్లో ఎస్వి రంగారావు చాలా అద్భుతంగా నటించాడు. ఎందుకండి నర్తనశాలలో సావిత్రితో అంటాడు. సావిత్రి రిజెక్ట్ చేస్తూ ఉంటే సావిత్రిని అడుగుతాడు, 5 భర్తల్ని స్వీకరించిన దానివి నన్ను 6వ వానిగా స్వీకరించలేవా దేవి అని అంటాడు. ఆ డైలాగు చెప్పటంలో నిజంగా పాపం సావిత్రి ఒప్పుకుంటే బాగుంటుందేమో అని మనకు అనిపిస్తుంది. 5 గంధర్వులు భర్తలు, సో 5 భర్తలుగా స్వీకరించిన దానివి 6వ వానిగా నన్ను స్వీకరించలేవా. డైలాగు రాయటం అంత బాగుంది, ఆయన చెప్పటం కూడా అంత లబ్జుగా ఉంది. అసలు నర్తనశాలలో ఆయన పెర్ఫార్మెన్స్ అయితే అవార్డు వచ్చింది దానికి, బెస్ట్ యాక్టర్గా తాష్కంట్ ఫిలిం ఫెస్టివల్లో. అటువంటి గొప్ప నటుడు ఎస్వి రంగారావు. ఆయనకి సిగరెట్ తాగటం అలా, సిగరెట్లు చాలామంది తాగుతారు. ఈయన ఎస్వి రంగారావు గెటప్లో ఉన్నాడండి. గెటప్లో ఉంటే ఎస్వి రంగారావు రావణాసురుడి గెటప్లో ఉన్నాడు. అది సంపూర్ణ రామాయణం. నేను దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. సో ఒక షాట్ అయిపోయింది. షాట్ అయిపోయిన తర్వాత ఎస్వి రంగారావు బయటకు వచ్చి, ఫ్లోర్ బయటకు వచ్చి కుర్చీ వేసుకొని కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. ఆయన చార్మినార్ సిగరెట్ తాగుతున్నాడు. షూటింగ్ చూడటానికి ఒక బస్సులో ఒక గుంపు వచ్చారండి. గుంపుకు వచ్చి ఎస్వి రంగారావుని, ఎస్వి రంగారావు అట్లొచ్చి అట్లా వెళ్ళిపోతుంటే మిక్కిలేని ఆర్టిస్టులు చూస్తుంటే అలాగ చూస్తున్నారు. ఒక ముసలావిడ బామ్మ ఎస్వి రంగారావు దగ్గరికి వచ్చి, ఒరే నాయన, రావణాసురుడిగా నటిస్తున్నావు నువ్వు. రావణాసురుడు గొప్ప వేద పండితుడు నాయన, నువ్వేంటి సిగరెట్ తాగుతున్నావు? నీకు ఏమన్నా ఇదేమన్నా భావ్యంగా ఉందా, బాగుందా, అది ఇదే అంది. అనేసరికి అసలు ఎస్వి రంగారావు దగ్గరికి రావటమే, ఎస్వి రంగారావు గారిని ఆ గెటప్లు చూస్తేనే మనం భయపడతాం. చిన్నప్పుడు రంగారావు గారి సినిమాలు చూసి భయపడ్డాం మనం. అటువంటి ఎస్వి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ఒక ముసలావిడ వెళ్ళి, వాడు రావణాసురుడు గొప్ప పండితుడు, వేద పండితుడు, అటువంటి వేషం వేస్తే సిగరెట్ కాలుస్తావేంటి, నీదేమైనా భావ్యంగా ఉందా అనేసరికి గబుక్కున ఎస్వి రంగారావు గారు లేచి సిగరెట్ అలా పారేసేసి సెట్లోకి వచ్చి ఇలాగ తలపట్టు కూర్చున్నాడు ఆయన. అంటే ఎస్వి రంగారావు గారి నటన మీద మన ప్రేక్షకులకి ఎంత గౌరవం, ఎంత ఇమేజ్ ఉందన్నమాట. సో అటువంటి గొప్ప నటుడు ఎస్వి రంగారావు గారు. ఇండస్ట్రీలో చాలామంది చెప్తారు, నేను చెప్పటమే కాదు, రీప్లేస్మెంట్ లేని నటుడు ఎస్వి రంగారావు గారు. అటువంటి నటుడు మళ్ళా మరి రాడు అనే ఉద్దేశంతో, అంటే వస్తే రావచ్చు, కానీ ఆయన మీద ప్రేక్షకులకు కానీ సహ నటీనటులకు కానీ గుమ్మడి లాంటి ఒక మంచి నటుడే చెప్పాడు ఆయన.
ఆయన తెలుగులో నటించడం మన అదృష్టం, ఆయన దురదృష్టం అని. కరెక్ట్. సో అంత గొప్ప మహానటుడు ఎస్వి రంగారావు గారు. ఆయనకి అవార్డ్స్ కానీ ఏవి రాలేదా సార్? అప్పట్లో అవార్డ్స్, ఈ నంది అవార్డ్స్ అప్పటికి పెట్టినట్టు లేరండి. ఓకే ఓకే. ఇప్పుడు అవార్డ్స్ అనేవి తర్వాత నంది అవార్డ్స్ తర్వాత వచ్చాయి. ఆ టైం కూడా కరెక్ట్గా తెలియదు నాకు, నంది అవార్డ్స్ ఎప్పుడు పెట్టారు. తర్వాత అండి రీప్లేస్మెంట్ లేని నటులు ఇద్దరు అనుకున్నాం కదా. ఒకటి ఎస్వి రంగారావు అయిపోయారు. రెండు ఎవరంటే సూర్యకాంతం గారండి. ఓకే. సూర్యకాంతం గారు మీరు చూడండి, మన తెలుగు వాళ్ళలో సూర్యకాంతం అనే పేరు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఆ పేరు పెట్టుకోరు. అంత ఇమేజ్ క్రియేట్ చేశారు. ఇమేజ్ క్రియేట్ చేసింది ఆవిడ యాక్ట్ చేస్తే మీరు ఎప్పుడన్నా చూడండి, పాత సినిమాలు చూడండి, యాక్ట్ చేస్తే యాక్ట్ చేసినట్టు ఉండదు. చాలా న్యాచురల్గా అందులో ఎడచేయి ఊపుతా చేస్తూ ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి నటి. విజయవాడ సినిమాల్లో ప్రతి సినిమాలో ఉంటుంది. తర్వాత అండి ర్యాలింగ్తో ఒక సినిమాలో పేరు వస్తుంది, కులగోత్రాలు ఏదో సినిమా. అందులో ర్యాలింగి వైఫ్గా వేస్తుంది. ర్యాలింగి క్యాంపులు తిరిగి వస్తాడు. వచ్చేసరికి ఈవిడ 2 జడలు వేసుకొని ఏదో పూలు గిబ్బులు అంత పెట్టుకుని ఇలా వయ్యారం చెట్టు వస్తుంది. వచ్చి అక్కడ ఒక పాట పాడుద్ది. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి, చొక్కలా నీ తండ్రి ఊడిపడ్డాడు అని పాట పాడి యాక్ట్ చేస్తుందండి. థియేటర్లో జనాలు గొల్లుమని నవ్వులే నవ్వులు. తర్వాత అసలు విషయానికి వస్తే ఒక సినిమా 100 days ఫంక్షన్ అండి విజయవాడలో జరుగుతూ ఉంది. సావిత్రి, నాగేశ్వర గారు, ర్యాలింగి వీళ్ళంతా ఉన్నారు. ఉంటే ఆడియన్స్లో నుంచి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి స్టేజ్ మీదకి వచ్చి సావిత్రిని పట్టుకొని ఇలాగే ఒకటి లెంపకాయ కొట్టింది. కొట్టి మా అమ్మాయిని, మా సావిత్రిని రాసి రంపాలు పడతావా అని చెప్పి కొట్టేసి వెళ్ళిపోయింది. విజయవాడలో జరిగింది. సూర్యకాంతం గారు మా అమ్మాయిని రాచి రంపాలు పడతావా రాక్షసేని లంపకాయ కొట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి అంతా స్టేజ్ మీద ఉన్న ప్రముఖులంతా స్పెల్ బౌండ్, ఆడియన్స్ ఏమో గోల. అప్పుడు సూర్యకాంత గారు మైక్ ముందుకు వచ్చి, ఆవిడ నన్ను కొట్టినందుకు బాధపడలేదు, సో నా పాత్ర ఆవిడని అంత ప్రభావితం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అని అసలు ఎడంచేయి ఊపుకుంటూ చాలా న్యాచురల్గా ఉంటుంది సూర్యకాంతం గారు. మళ్ళీ సూర్యకాంతం గారు అంటే నటి మళ్ళీ రారండి. అలాగే ఎస్వి రంగారావు గారు కానీ సూర్యకాంతం గారు కానీ. సో వీళ్ళు రీప్లేస్మెంట్ లేని నటులు సినిమా ఫీల్డ్లో అనేది ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు చెప్పినటువంటి అన్నటువంటి మాట అన్నమాట.